వెల్కమ్ టు మై ఛానల్. నిన్న వీడియో చేశాను 9th జూలైకి. అది నేను చెప్పిన టార్గెట్స్ ఎలా వెళ్ళాయో ఒకసారి చూద్దాము. 9th జూలై నేను యూఎస్ ఆయిల్ అని చెప్తాను, దాన్ని బేస్ చేసి క్రూడ్లో బై అండ్ సెల్ చేయాలి. అదేవిధంగా నిన్న వీడియో పెట్టాను, దాంట్లో 82 బ్రేక్ అయితే 81.19 వస్తుందని చెప్పాను. నేను ఖచ్చితంగా వచ్చింది. అదేవిధంగా పైకి వెళ్తే 82.54 చెప్పాను. 82.54 చెప్పాను. అది వచ్చేసి 82.44 దాకా వెళ్ళింది. అంటే పైన ఒక ఎల్లో లైన్ ఉంది, ఆ లైన్ వచ్చేసి అదొక రెసిస్టెన్స్. అక్కడి నుంచి మార్కెట్ కిందకు వచ్చింది. నేను చెప్పిన టార్గెట్లో 81 వరకు వస్తుందని చెప్పాను. నేను 81.19 లేదంటే 81, దాంట్లో కింద వచ్చి ఒక టార్గెట్ రీచ్ అయింది. అదేవిధంగా పైకి వెళ్ళినా కూడా 82.44 దాకా వెళ్ళింది. అంటే 82.54 అది ఒక రెసిస్టెన్స్. ఇప్పుడు బ్లూ లైన్లు ఉండేది కొద్దిగా ఆ లెవెల్స్ అనేది బ్రేక్ అవ్వటం కష్టం. అదేవిధంగా ఈ పర్పుల్ లైన్ ఉంది, అది కూడా వచ్చేసి మంచి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇక్కడ పైన బ్లూ లైన్ ఒకటి ఉంది, ఈ లైను అది వచ్చి హెవీ సపోర్ట్. అంత ఈజీగా వచ్చేసి అవన్నీ బ్రేక్ అవ్వవు. ఈ డాటర్ లైన్స్, ఈ లైన్స్ అన్నీ వాటికి తగ్గట్టుగా నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా నేను డివైడ్ చేశాను. అదేవిధంగా నేను చెప్పిన దాంట్లో 82.44 కింద వచ్చి 81.19, ఈ రెండు నిన్న సక్సెస్ అయ్యాయి. నిన్న మార్కెట్ అంత మూమెంట్ లేదు. ఇప్పుడు వచ్చి మార్కెట్ మోస్ట్లీ 100 పాయింట్సే, ఆ పైన వచ్చేసి మార్కెట్ మూమెంట్ లేదు. ఇవాళ 10th జూలై. ఇవాళ చూద్దాము. నిన్న పెట్టిన లైన్స్ తీసేస్తున్నాను. ఇవాళ 10th జూలై మార్కెట్ యూఎస్ ఆయిల్ 81.34 ఉంది. అదేవిధంగా కిందకు వస్తే 81.19, ఇంకా కిందకు వచ్చిందంటే 81 బ్రేక్ అయితే 80.66. దీంట్లో ఇంకొక లైన్ డ్రా చేయాలి. అది వచ్చేసి 81.84. దీని లైన్ మార్చాలి కలరు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మార్కెట్ 81.34లో ఉంది. పైకి వెళ్తే 81.84, అంటే 82. ఇవి రేంజెస్ చెప్తాను ఇక్కడి నుంచి. ఈ బ్లూ లైన్ అనేది ఒక మంచి రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. అక్కడ టచ్ చేసి మార్కెట్ కిందకి రావడమో పైకి పోవడమో జరుగుతుంది. అదేవిధంగా కిందకి వెళ్తే 81, అది బ్రేక్ అయితే 80.66, అది బ్రేక్ అయితే 80. ఇవి కింద రేంజెస్. ఒకవేళ పైకి వెళ్తే 81.84, ఆ పైన పైకి వెళ్తే 82, అది బ్రేక్ అయిందంటే 83 వరకు అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా నిలబడుతుంది. ఇవి రేంజెస్. ఈ యొక్క వాల్యూస్ని మీ చార్ట్లో యూఎస్ ఆయిల్లో డ్రా చేసి పెట్టుకోండి. దాన్ని చూసి మీరు బై అండ్ సెల్ చేయొచ్చు. వాళ్ళ మార్కెటు నిన్న కూడా చెప్పాను డౌన్ సైడే వస్తుందని, అదేవిధంగా నిన్న డౌన్కే వచ్చింది. ఇవాళ కూడా మార్కెట్ 81.19 లేదా 81 దగ్గరికి వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది.
ఆ తర్వాత మధ్యాహ్నం 12:30కి అదొక డిసైడ్ చేస్తుంది ఎటుపక్క వెళ్ళాలని. మీరు నా స్ట్రాటజీని తెలుసుకోవాలంటే కామెంట్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.